Hi, I am Hemant. Welcome to my channel Code by Humans. Everywhere you look today, people are talking about AI coding tools from ChatGPT and GitHub Copilot to Google Gemini, Cursor, etc. And the list goes on and on. భయంకరమైన హైప్ అయితే క్రియేట్ అయింది ప్రపంచం మొత్తం. ఇండియాలో అయితే నేను చాలా ప్లాట్ఫామ్స్లో అండ్ ఈవెన్ న్యూస్ ఛానల్స్లో చూస్తున్న ఈ మధ్య ఐటీలో లే ఆఫ్స్ జరిగితే అదంతా ఏఐ వల్లనే పోతున్నాయి జాబ్స్ అని అంటున్నారు. ఐటీలో మాస్ లే ఆఫ్స్ బై బిగ్ కంపెనీస్ ఎప్పుడూ కామనే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అసలు నిజంగానే ఈ హైప్ రియల్ అంటారా? చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డస్ దిస్ రియల్లీ మీన్ ఫర్ వెబ్ డెవలపర్స్? విల్ ఏఐ రీప్లేస్ us or will it make us better? That's exactly what we are going to explore in this video. The future of AI in web development and what you must know in 2025 and beyond. What AI coding tools actually do? At their core, these tools are powered by LLMs అంటే large language models. ఇంకా some tools like Cursor or Copilot అయితే they go further with smart auto completion that understand your entire project. Other tools like Google Jules or Replit agents అయితే మీ బ్యాక్గ్రౌండ్ టాస్క్స్ కూడా మేనేజ్ చేస్తాయి అండ్ ఈవెన్ దే అటెంప్ట్ టు బిల్డ్ హోల్ యాప్స్. సో ఎస్, దే ఆర్ వెరీ పవర్ఫుల్ బట్ ఆల్సో ఇన్కన్సిస్టెంట్. సమ్టైమ్స్ మ్యాజికల్ లాగా అనిపిస్తాయి, మరొకసారి కంప్లీట్లీ ఫ్లా అండ్ రాంగ్ అనిపిస్తాయి. అసలు ఎలా వర్క్ అవుతాయి అంటే, యూ టైప్ కోడ్ ఆర్ ఎ క్వశ్చన్, యువర్ ఎడిటర్ ఆర్ చార్ట్ సెండ్స్ ఇట్ టు ద ఏఐ. AI trained on billions of examples analyzes it. AI predicts next lines, fixes, or explanations. Editor shows suggestions. You choose to accept, reject, or edit. సో ఇది మాకు తెలుసులే, నువ్వేంటి కొత్తగా చెప్పేదంటారా? రీజన్ ఉంది. అదేంటంటే, సో పాయింట్ 3 ఏం చెప్పా? దట్ AI ట్రైన్స్ ఆన్ బిలియన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జాంపుల్ అండ్ అనలైజెస్ ఇట్ అని అన్నా కదా. అవి ఏ సోర్సెస్ నుంచి డేటా గ్రాస్ప్ చేసుకొని అనలైజ్ అవుతున్నాయి అని అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియోలో వీఆర్ టాకింగ్ అబౌట్ కోడింగ్ కదా. సో దే గ్యాదర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ ఫ్రమ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఇన్ GitHub, GitLab, documentations like MDN, Python docs, React docs for React, etc., Q&A sites like Stack Overflow, and natural languages like books and tutorials, etc. సో మరి గిట్హబ్ ప్రాజెక్ట్స్, డాక్యుమెంట్స్, బుక్స్ ఇవన్నీ ఎవరు రాశారు ఫస్ట్ ప్లేస్లో? హ్యూమన్సే కదా. మీలాంటి నాలాంటి డెవలపర్సే కదా, రైట్? సో నోట్ దిస్ పాయింట్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ వీ నో దట్ దీస్ టూల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, రైట్? అండ్ వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ద యూస్ ఆఫ్ ఏఐ ఇన్ అవర్ ఎవ్రీడే కోడింగ్ వర్క్ ఫ్లో ఈజ్ బికమింగ్ ఎసెన్షియల్. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది అంటాం కదా. అలాగే ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ ఎనీ ఆఫ్ దీస్ టూల్స్, లెట్స్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద బెస్ట్ వర్క్ ఫ్లో, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ క్లియర్లీ. అసలు ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏఐని ఏం అడగాలి అని పక్కన పెట్టేస్తే, ఆర్ ఈవెన్ మీ అంతట మీరు కోడ్ రాసే ముందు కానీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ రైటింగ్ సింటాక్సెస్ ఆర్ ఫంక్షన్స్ కదా. యూ హ్యావ్ టు థింక్ లైక్ ఎ డెవలపర్. థింక్ లైక్ డెవలపర్ అంటే మళ్ళీ కోడ్ స్టార్ట్ చేయటం కాదు. ఇన్స్టెడ్ యూ టేక్ ఎ లాజికల్ అండ్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. సో ఆల్వేస్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఎగ్జాక్ట్లీ నీడ్స్ టు బి సాల్వ్డ్? What kind of inputs will my code handle? Are there any edge cases I should plan for? What does the expected output look like? For example, మీ team lead వచ్చి write a function that finds the largest number in a list of numbers అని అడిగాడు అనుకోండి. So before start writing a single line of code, break it down like, will the list always have numbers? Strings కూడా వస్తాయా? What if the list is empty? ఫంక్షన్లోకి ఎంటీ అరే వస్తుందా? వాట్ ఇఫ్ దెర్ ఆర్ నెగిటివ్ నెంబర్స్? నెగిటివ్ నెంబర్స్ వస్తే ఎలా డీల్ చేయాలి, ఎక్సెట్రా. ఇవి సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. బట్ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా అరైజ్ అవ్వచ్చు. బట్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా ఎలా థింక్ చేయాలి అని. అండ్ ఓవర్ ద టైమ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్, బ్రేక్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇఫ్ యూ డివైడెడ్ ఇంటూ టైనీ పార్ట్స్ చాలా ఈజీ అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు అవర్ లార్జెస్ట్ నెంబర్ ఎగ్జాంపుల్,
ద బ్రేక్ డౌన్ కుడ్ బి చెక్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ. ఎంటీ లిస్ట్ వస్తే ఒక మెసేజ్ రిటర్న్ చేయాలి దట్ మేబీ లిస్ట్ ఈజ్ ఎంటీ అని. హ్యాండ్లింగ్ డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వచ్చిందనుకోండి, ప్లీజ్ ప్రొవైడ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఓన్లీ అని ఒక మెసేజ్ రిటర్న్ చేయొచ్చు. ఎజ్యూమ్ ద ఫస్ట్ నెంబర్ ఇస్ ద లార్జెస్ట్. వచ్చే లిస్ట్లో ఫస్ట్ నెంబర్ లార్జెస్ట్ అని అనుకోవాలి. డిక్లేర్ లార్జ్ నెంబర్ వేరియబుల్. స్టోర్ ద ఫస్ట్ నెంబర్ ఇన్ ఇట్. లూప్ త్రూ ద లిస్ట్ అండ్ కంపేర్ ఈచ్ నెంబర్ టు ద కరెంట్ లార్జెస్ట్. ఫస్ట్ థింగ్ లూప్ పర్ఫామ్ చేయాలి లైక్ ఫర్ ఈచ్. లూప్లోకి ఈచ్ నెంబర్ వస్తుంది కదా, సో మన లార్జ్ నెంబర్ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూతో కంపేర్ చేయాలి. అండ్ ఏది లార్జెస్ట్ అయితే అది లార్జ్ నెంబర్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. అండ్ ఫైనల్లీ రిటర్న్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్టర్ చెకింగ్ ఆల్ వాల్యూస్. అంతే కదా. ఇప్పుడు రైట్ టైం స్టెప్స్ బ్రేక్ డౌన్ చేశాక ఎక్కడ స్ట్రక్ అయితే అక్కడ ఏ హెల్ప్ తీసుకోవాలి, ప్లస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి మీ గోల్ ఏంటి, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఏ లాంగ్వేజ్లో కోడ్ రాయాలి అండ్ ఏ కోడింగ్ స్టైల్లో ఉండాలి ఆ కోడ్ అని. అంతేగాని సింపుల్గా నాకు ఫుల్ ఇన్స్టాగ్రామ్ యాప్ బిల్డ్ చేయంటే చేసిస్తుందా చెప్పండి. ఏఐ జనరేట్స్ ద కోడ్, సో ద మ్యాజిక్ హ్యాపెన్స్. అండ్ మీరు అడిగిన లాంగ్వేజ్ మన కేసులో జావా స్క్రిప్ట్లో జనరేట్ చేస్తుంది. అండ్ ఇన్స్పెక్ట్ అండ్ టెస్ట్ ద అవుట్పుట్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. జస్ట్ కాపీ పేస్ట్ చేయకూడదు. ఫస్ట్ కోడ్ని వ్యాలిడేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏఐ కోడ్ ఆఫెన్ హ్యాస్ హిడెన్ బగ్స్. సేఫ్ అనుకున్నాకే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు వర్క్ అవుతుంది, మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్స్ ఉంటాయి రైట్. లేదంటే ఎప్పటికీ అర్థం కాదు ఇఫ్ ఎట్ ఆల్ ఏఐ రాంగ్ ఆన్సర్ ఇస్తే. సో మీకు ఈ పాటికే అర్థమైపోవాలి, ఏఐ టూల్స్ అన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న డెవలపర్కి మాత్రమే పనికి వస్తాయి అని. సో ఇలాంటి వర్క్ ఫ్లో ఫాలో అయ్యి ఏఐ టూల్స్ని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. అండ్ బిఫోర్ యూ యూజ్ ఏఐ మీకు మీ ఓన్గా కోడ్ రాయటం రావాలి. అలా రాయాలి అంటే ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. మీకోసం నేను జావా స్క్రిప్ట్ ES6 కోర్స్ బిల్డ్ చేస్తున్నా. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ యూ షుడ్ డెవలప్ లాజికల్ థింకింగ్. ఎందుకంటే ఏఐ కోడ్ కెన్ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ బగ్స్ ఆర్ బ్యాడ్ కోడ్. అండ్ ఫైనల్లీ కోడింగ్ అంటే ఒక ఫన్ లాగా అనిపించాలి, చాలా ప్యాషన్ ఉండాలి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ బోరింగ్ అండ్ రిలై ఆన్ దిస్ ఏఐ అసిస్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఫండమెంటల్స్, మీకు డెవలప్మెంట్ అనేది రైట్ కెరియర్ కాదు. సో ఇన్ ఎ నట్షెల్ ఐ వుడ్ సే నెవర్ యూజ్ ఏఐ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ ఏ టెరిబుల్ డెవలపర్. లేకపోతే అసలు డెవలపరే కాకుండా చేస్తుంది. ప్రతిదానికి ఏఐ మీద డిపెండెంట్ అయితే ఇంక మీరు లెఫ్ట్ అండ్ రైట్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తారు అంటిల్ ఎలాగోలా ఒక యాప్ రన్ అయ్యేంత వరకు. ఎండ్ ఆఫ్ ద డే ఆ యాప్లో కోడ్ మీకు అర్థం కాదు, కోడ్ మెయింటైన్ చేయలేరు, అండ్ ఈవెన్ బగ్స్ వస్తే ఫిక్స్ కూడా చేయలేరు. ఇలా ఏఐ యూజ్ చేసి కాపీ పేస్ట్ చేసే వాళ్ళు ప్రతిదానికి నా దృష్టిలో అసలు ప్రోగ్రామర్సే కాదు. కానీ ఇలా చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మీరు వాళ్ళలాగా కాకండి. పద్దాకలు స్ట్రెస్ చేస్తున్నా అనుకోకపోతే ఫండమెంటల్స్ బాగా నేర్చుకోండి. అండ్ నేర్చుకొని బెటర్ ప్రోగ్రామర్స్ అవ్వండి. సో ఇదంతా బాగా నెగిటివ్ లాగా అనిపిస్తుంది కదా ఏఐ పైన, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూజ్ ఇట్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. నేను కూడా క్వైట్ ఆఫెన్గా యూజ్ చేస్తా, బట్ టూ మచ్గా రిలై అవును. మీరు కూడా ఏఐని ఒక హెల్పింగ్ టూల్గానే భావించండి. సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ బట్ నాట్ రీప్లేస్ యూ. ఆల్ రైట్, బట్ అసలు ఎప్పుడు వాడాలి అండ్ ఎప్పుడు వాడకూడదు, యూ ఆల్రెడీ నో వాట్ కోడ్ టు రైట్. సపోజ్ మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు ఆల్రెడీ ఒక పిక్చర్ వచ్చేసిద్ది అనుకోండి, అసలు ఏం కోడ్ రాయాలి, కాంపోనెంట్ ఆర్ ఫంక్షన్ ఎలా బిల్డ్ చేయాలి అని. అది ఇంప్లిమెంట్ చేయటానికి 1 hour పట్టిద్ది అనుకోండి, దెన్ ఏ హెల్ప్ తీసుకుంటే మీకు 1 minute ఇస్తుంది. ఇట్ రియల్లీ ఫీల్స్ లైక్ మ్యాజికల్. సో అప్పుడు మీరు ఆ జనరేటెడ్ కోడ్ని రివ్యూ చేసి మీరు ఆల్రెడీ అనుకున్నట్టు కోడ్ ప్రిపేర్ చేసి ఇస్తే
then only thoroughly review and incorporate it. అగైన్ బాయిలర్ ప్లేట్ అండ్ రిపిటేటివ్ ప్యాటర్న్స్. సేమ్ ఇక్కడ టైం సేవ్ చేయడానికి స్క్రాచ్ నుంచి రీఇంప్లిమెంట్ చేసే బదులు సిమిలర్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏఐ హెల్ప్ తీసుకొని క్విక్ బాయిలర్ ప్లేట్ కోడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. క్విక్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ ఆర్ ఐడియా వచ్చిందనుకోండి, టెస్ట్ చేసి చెక్ చేసుకోవటానికి ఏఐ బాగా హెల్ప్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ లాంగ్ అవర్స్ ప్లానింగ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. అండ్ నా ఫేవరెట్ పార్ట్ అయితే ఏదైనా పీస్ ఆఫ్ కోడ్ ఐదర్ బ్రోకెన్ ఆర్ కరెక్ట్ కోడ్ నాకు అర్థం కాలేదనుకోండి, అది ఏఐలో పేస్ట్ చేసి ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకుంటాం. సో ఇట్ విల్ హెల్ప్ యూ లెర్న్ కోడ్ బై అనలైజింగ్ ఇట్స్ అవుట్పుట్, లైక్ వై ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ అని. అండ్ వెన్ నాట్ టు యూజ్ ఏఐ, కోర్ బిజినెస్ లాజిక్ అంటే మీ ప్రాజెక్ట్కి హార్ట్ లాంటిది. దిస్ ఈస్ ద యూనిక్ లాజిక్ దట్ మేక్స్ యువర్ ప్రొడక్ట్ డిఫరెంట్. సో ఏఐ జనరేటెడ్ కోడ్ కెన్ బి జెనరిక్, కానీ మీ కోర్ లాజిక్కి ఇట్ రిక్వైర్స్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ గోల్స్, రూల్స్ అండ్ ఎడ్జ్ కేసెస్. ఏఐ కనుక రాంగ్ ఎజంప్షన్ చేసింది అనుకోండి, డౌన్ ద లైన్ సీరియస్ ఫంక్షనాలిటీ ఇష్యూస్ రావచ్చు. నెక్స్ట్, మిషన్ క్రిటికల్ కోడ్. మీ కోడ్ బేస్లో మిషన్ క్రిటికల్ కోడ్ అంటాం అంటే వేర్ ఇట్ హ్యాస్ టు వర్క్ పర్ఫెక్ట్లీ. బగ్స్ కుడ్ మీన్ బిజినెస్కి హ్యూజ్ లాసెస్ అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ యాప్స్లో పేమెంట్ గేట్వే సిస్టమ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, డేటాబేసెస్లో ఉన్న సెన్సిటివ్ డేటా అవ్వచ్చు. ఇలాంటి ఏరియాస్లో ఏఐ మీద రిలై అయితే ఇట్ కెన్ లీడ్ టు పొటెన్షియల్ సెక్యూరిటీ బ్రీచ్ ఆర్ ఈవెన్ డేంజర్. ఫర్ సెన్సిటివ్ సిస్టమ్స్ లైక్ దీస్, హ్యూమన్ రివ్యూ అండ్ టెస్టింగ్ నాన్ నెగోషియబుల్. అంటే హ్యూమన్ లేకుండా పని అవ్వదు అని అర్థం. అండ్ ఫైనల్లీ, ఎనీథింగ్ యూ డోంట్ అండర్స్టాండ్, అసలు మీకు అర్థమే కావట్లేదు అనుకోండి, అప్పుడు ఇంకా డేంజర్ ఏఐ పైన రిలై అవటం. ఎందుకంటే అది జనరేట్ చేసిన కోడ్ మీకు అర్థం కాకపోతే అప్పుడు వెరీ రిస్కీ. కోడ్ బ్రేక్ అయితే మీకు డీబగ్ చేయటం రాదు, మీరు ఆ కోడ్ స్కేల్ చేయాలన్నా ఆర్ ఆప్టిమైజ్ చేయాలన్నా ఫ్యూచర్లో చాలా కష్టం. ఇంకా రిస్క్ ఆఫ్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ఏఐ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ యువర్ ఓన్ స్కిల్స్ అయిపోతుంది పద్దాకలా. The golden rule is simple. If you couldn't write it yourself, don't trust AI to write it for you. Now comes most important and much awaited topic of this video. అందరికీ కామన్గా ఉన్న క్వశ్చన్ రీసెంట్ టైమ్స్లో, ఏఐ నా జాబ్ తీసుకువెళ్ళిపోతుందా, అసలు డెవలపర్స్కి ఫ్యూచర్ ఉందా, ఆర్ ఈవెన్ డెవలపర్గా కెరియర్ స్టార్ట్ చేయవచ్చా అని. స్ట్రైట్ అండ్ షార్ట్ ఆన్సర్ ఈజ్ నో. కేస్ క్లోజ్డ్. మేబీ అనుకున్నంత తొందరగా కాకపోవచ్చు, లేకపోతే నా అనాలిసిస్ కూడా మీకు నచ్చవచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో నీకేంట్రా ఇంత కాన్ఫిడెన్స్ అంటే, ఎందుకో మరి ఏఐ పైన చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఈవెన్ చాలా బిజినెసెస్ ఈ హైప్ని వాడుకొని చాలా టూల్స్ చేస్తున్నారు దట్ ఇట్ కెన్ రీప్లేస్ హ్యూమన్స్ అన్నట్టుగా. కానీ ఆ కంపెనీస్కి గుర్తులేదో ఆర్ మర్చిపోయారో తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనకెప్పుడోనే వచ్చింది. టూల్స్ లైక్ విక్స్, డ్రీమ్ వీవర్ అండ్ వర్డ్ ప్రెస్, మీరు ఇవి వినే ఉంటారు. విక్స్ అయితే అరౌండ్ 2006 అంటే ఇంచుమించు 19 years బ్యాక్ వచ్చింది. బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్ ఇన్ అవర్స్ ఆర్ మినిట్స్ అనే ప్రమోషన్తో టు రీప్లేస్ వెబ్ డెవలపర్స్. ఏమైంది? స్టిల్ మన జాబ్స్ అయితే ఉన్నాయి కదా. సో అప్పుడు అవేం చేయలేనిది ఇప్పుడు మాత్రం ఏం చేస్తుందని చెప్పండి. అండ్ ఈవెన్ మనం స్టార్టింగ్ టాపిక్స్లో మాట్లాడుకున్నట్టు ఏఐ మనం రాసిన బుక్స్ ఆర్ కోడ్ నుంచి ట్రైన్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్, జావా స్క్రిప్ట్ బుక్ అనేది ఉందనుకుందాం. మన ఏఐ మోడల్స్ ఈ బుక్ని చదివేసింది అని అనుకుందాం. నౌ వి ఆస్క్ ఏఐ ఏ క్వశ్చన్, హౌ టు రైట్ మ్యాప్ ఫంక్షన్ అని అడిగామనుకోండి, ఇది బుక్లో నుంచి క్విక్గా మీకు కోడ్ రాసి చూపించిద్ది, రైట్? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జావా స్క్రిప్ట్లో మ్యాప్ అనే ఎరే మెథడ్ ఉందని నాకు ఎలా తెలిసింది? బికాస్ ఐ ఆమ్ ఏ డెవలపర్
who learned basics, right? సెకండ్ క్వెషన్, నాకు తెలియదు ఏదో క్వెషన్ అడిగేశా, అదేదో కోడ్ ఇచ్చింది. సో అది కరెక్ట్ కోడే ఇచ్చింది అని నాకు ఎలా తెలుస్తుంది? ఐ మీన్ హౌ కెన్ ఆర్ హూ విల్ వ్యాలిడేట్ ఇట్? మళ్ళీ హ్యూమనే కదా, ప్లస్ మినిమం బేసిక్స్ తెలిసిన డెవలపరే కదా. అండ్ అదే కాదు, చాలా మందికి కామన్ ఒపీనియన్ ఏఐ టూల్స్ డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుంది అని కదా. అసలు మన దాకా వద్దబ్బా. చాట్ జీపీటీలో కనీసం టైప్ చేసి ఏదో ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్ గురించి ఆర్ హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ అని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అడుగుతారని అనుకుంటున్నారు? ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్? సరే వద్దులే, 10th క్లాస్ స్టూడెంట్ అనుకోండి. మరి అలాంటప్పుడు ఇంకా మన పిల్లల్ని చదివించటం ఎందుకు? ఇంటర్, ఇంజనీరింగ్ ఆర్ ఈవెన్ ఎంబీబీఎస్ చాట్ జీపీటీతోనే అన్నీ నేర్చుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు ఫస్ట్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ కదా మూతపడాలి. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? మేబీ నో కదా. మరి అలాంటప్పుడు ఎక్కడా లేని భయం ఐటీ ఇండస్ట్రీలో ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. బట్ ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, ఏఐ విల్ డెఫినెట్లీ హియర్ టు స్టే విత్ అస్ అండ్ థింగ్స్ విల్ చేంజ్. బిగ్ కంపెనీస్లో ఆల్రెడీ ఏఐ అడాప్ట్ చేసుకుంటున్నారు టు రైట్ సమ్ పోర్షన్స్ ఆఫ్ కోడ్, లైక్ రిపిటేటివ్ కోడ్స్. ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు. అదేం ఎంటైర్లీ బ్యాడ్ థింగ్ ఏం కాదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు బోరింగ్ పార్ట్స్ లైక్ బాయిలర్ ప్లేట్ కోడ్, రిపిటేటివ్ కోడ్, ఇవి ఏ హెల్ప్తో ఫాస్ట్గా రాయొచ్చు. బట్ డెవలపర్స్ అంటే జస్ట్ కోడ్ రాసే వాళ్ళు కాదు కదా. డెవలపర్స్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, లాజికల్గా థింక్ చేస్తారు, క్లయింట్స్ అండ్ టీమ్స్తో ఎంగేజ్ అవుతారు. క్లయింట్ మీటింగ్స్కి రోబోస్ని పంపించలేం కదా. అండ్ ఫెలో టీమ్మేట్స్ లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్తో కూడా రోబోస్ని వాడలేము. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఏఐని క్వశ్చన్ అడిగేది మీరే, జనరేటెడ్ కోడ్ని రివ్యూ చేసేది మీరే, అది బాగుంటే కోడ్ బేస్లో ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలో కూడా చేసేది మీరే. మీరే అంటే ఐ మెంట్ డెవలపర్స్ ఇక్కడ. రిస్క్స్ ఆఫ్ ఏఐ జనరేటెడ్ కోడ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇట్ క్వైట్ ఆఫెన్ జనరేట్ బగ్గీ అండ్ అవుట్డేటెడ్ కోడ్. ఇట్ హాలిసినేట్ సొల్యూషన్స్ దట్ డోంట్ యాక్చువల్లీ వర్క్. ఇంకా డీబగ్గింగ్లో అయితే ఏఐ టెరిబుల్ అనే చెప్పొచ్చు. ఆన్ ద బ్రైటర్ సైడ్, మనం ఎన్ని వెబ్సైట్స్ చూసాం దట్ ఆర్ వెరీ బ్యాడ్లీ డెవలప్డ్. స్మాల్ బుకింగ్ సిస్టమ్స్ కూడా సరిగ్గా పని చేయనివి నేను ఎన్నో చూసా. ఇలాంటి వెబ్సైట్ని విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ ఈవెన్ బెటర్గా బిల్డ్ చేయొచ్చు. అండ్ చాలా డెవలపర్స్ చెప్పారు దట్ దేర్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20 to 30% యూజింగ్ ఏఐ. సో దట్ స్పీడ్ మీన్స్ వీ కెన్ బిల్డ్ more software, fix more bad websites, and innovate faster. So instead of replacing jobs, AI might actually create more opportunities by helping us deliver more value faster. So, in conclusion, AI will change the way we code. It will automate the boring parts, speed us up, and open new doors, but it won't replace skilled developers. The developers who thrive are the ones who know their fundamentals and then use AI wisely. సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అసలు ఏఐ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ కీప్ లెర్నింగ్ యువర్ ఫండమెంటల్స్. నేను జావాస్క్రిప్ట్ టీఎస్6 కోర్స్ వీడియో సిరీస్ చేస్తున్నా. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.